హాయ్ ఆల్, వెల్కమ్ టు స్వర్గ ద లేక్ రిట్రీట్. ఇది మీకు ఈవెంట్స్ కోసం ప్లాన్ చేసిన కొత్త ప్రాపర్టీ అనమాట. ఆల్మోస్ట్ ఈ ప్రాపర్టీ మనకి 2.5 ఎకర్స్లో ఉంది. సో దిస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ద ఈవెంట్స్ కానీ, మీరు పార్టీస్ కానీ ఇవన్నీ చేసుకోవాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్రాపర్టీ. ఓకే, సో మనకి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వీ కెన్ గో ఇన్సైడ్. మీకు ఇక్కడ పెద్ద పెద్ద లాన్ ఉంటుంది అండ్ పూల్ ఉంటుంది. పూల్ పార్టీస్ చేసుకోవచ్చు, లైక్ హల్దీస్ కానీ, మీరు మెహందీ కానీ ఇలాంటి ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు. సో లెట్స్ ఎంటర్ ద ప్రాపర్టీ. చూడండి, ఇప్పుడు మనం ప్రాపర్టీ దగ్గరికి వచ్చేసాము. ఈ ప్రాపర్టీ వచ్చేసరికి ఒక మ్యాసివ్ ప్రాపర్టీ అనమాట. ఇందులో మనకి 6 బెడ్రూమ్స్ ఉంటాయి. 6 బెడ్రూమ్స్ అండ్ పూల్. మీరు ఇక్కడ పూల్ పార్టీస్ చేసుకోవచ్చు, పైన రూఫ్ టాప్ పార్టీస్ చేసుకోవచ్చు. ఏమైనా హల్దీ కానీ, మీకు ఏమైనా మెహందీ కానీ అలాంటి ఫంక్షన్స్ అయినప్పుడు ఇక్కడ మీరు స్టే తీసుకోవచ్చు. సో లెట్స్ ఎంటర్ ద ప్రాపర్టీ. మీకు ఇప్పుడు మొత్తం ప్రాపర్టీని క్లియర్గా చూపిస్తాను, చూడండి ఒకసారి. సో చూడండి, ఇప్పుడు మనం ప్రాపర్టీలోకి ఎంటర్ అయిపోతున్నాము. దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ డోర్, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు జస్ట్ ప్రాపర్టీలోకి ఎంటర్ అవుదాము. సో దిస్ ఈజ్ ఎ బిగ్ మాసివ్ హాల్. చూడండి పైన సీలింగ్ ఎంత టాప్లో ఉందో. సో ఇటు నుంచి చూస్తే కనుక మనకి ఇక్కడ పూల్ వ్యూ ఉంటుందండి. మెయిన్ హాల్కి ఇక్కడ మీ అంతా పూల్ వ్యూ, పూల్ పార్టీస్ అని చెప్పాను కదా ఇంతాక. సో ఇక్కడంతా మనం పూల్ పార్టీస్ అవి కూడా మంచిగా చేసుకోవచ్చు. ఓకే, సో నౌ దిస్ ఈజ్ ద బిగ్ లివింగ్ రూమ్. మనకి ఇక్కడ 2 లివింగ్ రూమ్స్ ఉన్నాయి. ఇదొక లివింగ్ రూమ్ ఉంది అండ్ అక్కడ కూడా మనకు ఒక లివింగ్ రూమ్ ఉంది. అక్కడ టీవీ యాక్సెస్ కూడా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, దిస్ ఇస్ ద లివింగ్ రూమ్. ఈ ప్రాపర్టీ మనకి ఇలా మొత్తం ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా కూడా ఉంది. 8 సీటర్ డైనింగ్ ఏరియా. కింద మనకి ఒక బెడ్రూమ్ కూడా ఉంటుంది. అంటే ఒక బెడ్రూమ్ అండ్ మాసివ్ లివింగ్ రూమ్ హాల్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి టీవీ యాక్సెస్ కూడా ఉంది. చూడండి, దిస్ ఇస్ ద సెకండ్ లివింగ్ రూమ్. చూస్తున్నారు కదా. అండ్ మనకి అక్కడ బార్ కౌంటర్ ఉంటుంది అటు సైడ్, అండ్ లాన్ అనేది అటు సైడ్ ఉంటుంది అనమాట. ఐ విల్ ఈవెన్ షో యూ దాట్. చూస్తున్నారు కదా, ఇది మనకి లాన్ ఏరియాకి అటాచ్ అయిన బార్ కౌంటర్. ఓకే, సో ఇది లాన్కి అటాచ్ అయి ఉంటుంది అండ్ మనకి ఇక్కడ లివింగ్ రూమ్ కూడా అటాచ్ అయి ఉంటుంది. చాలా బాగుంటుంది. అంతా మీరు సెటప్ అంతా కూడా చేసుకోవచ్చు ఇక్కడ. దిస్ ఈజ్ ద వ్యూ. ఓకే, సో దీంతో పాటు మనకి లెఫ్ట్ సైడ్కి వస్తే ఇక్కడ మనకి లేక్ అటాచ్ అయిన లాన్ కనిపిస్తుంది. చూడండి, దిస్ విల్ బి ద ప్రాపర్ వ్యూ. చూస్తున్నారు కదా హౌ ఇట్ లుక్స్. మీరు చక్కగా ఎప్పుడైనా పార్టీ ఇక్కడంతా చేసుకున్నప్పుడు మీరు ఇక్కడ స్టే చేసుకుంటూ కూడా, లైక్ ఇక్కడ ఉంటూ కూడా చక్కగా మొత్తం మీరంతా క్లీన్గా చూడొచ్చు పార్టీని. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో ఇప్పుడు ఓపెన్ కిచెన్కి వచ్చేసాము. ఓపెన్ కిచెన్లో మనకి ఓవెన్ కానీ, లేకపోతే కెటిల్ కానీ ఇవన్నీ ఉంటాయి. లైక్ కాఫీ మేకర్ ఇవన్నీ ఉంటాయి, మీరు చూడొచ్చు. అండ్ రిఫ్రిజిరేటర్ కూడా ఉంది. సో దిస్ ఈస్ ద ఓపెన్ కిచెన్. ఇది మనకి కింద లివింగ్ రూమ్కి అటాచ్ అయ్యే ఉంటుంది. ఓకే, యాజ్ ఐ సెడ్, లైక్ 1 more bedroom is there in the ground floor. I'll show you that. సో ఇది మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే బెడ్రూమ్ అండి. చూడండి, ఇట్ ఈస్ లుకింగ్ సో నైస్. చూసారు కదా, ఇది మనకు ఒక కింగ్ సైజ్ బెడ్ ఉంది. అక్కడ మనకి ఇక్కడ నుంచి కూడా మనకి లాన్ వ్యూ ఉంటుంది. ఇది కూడా నేను మీకు చూపిస్తాను. సి, సో దిస్ ఈజ్ ద వ్యూ. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. బెడ్రూమ్కి ఇంత మంచి వ్యూ. సి హౌ గుడ్ ఇట్ ఈస్. సో దిస్ ఈస్ ద హోల్ బెడ్రూమ్. మనకి ఇక్కడ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఐ విల్ షో యూ దాట్. సో మనకి ఇది క్లీన్గా, నీట్గా, టెక్స్చర్డ్గా పెట్టారు. లెట్స్ సీ. చూస్తున్నారు కదా ఎంత నీట్గా, ఎంత క్లీన్గా ఉందో. సో దిస్ ఈస్ ద వాష్రూమ్. సో ఎవ్రీవేర్ ఇట్ ఈస్ అ హై సీలింగ్. చూడండి. సో దిస్ ఈస్ ద వ్యూ. ఓకే, ఇది సెకండ్ లివింగ్ ఏరియా అనుకున్నాం కదా. దీనికి అటాచ్ టీవీ ఉందని కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనకి లెఫ్ట్లో వచ్చి మనకి బార్ కౌంటర్ ఉంటుంది. నేను అది కూడా మీకు చూపిస్తాను. సో బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనకి దాని పక్కనే మంచిగా ఒక పౌడర్ రూమ్ కూడా ఉంటుంది. ఐ జస్ట్ షో యూ. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లోనేనండి. సి, దిస్ ఈజ్ ద రూమ్. ఓకే, అండ్ కింద నుంచి పైకి వెళ్ళాలి అనుకుంటే, ఒకవేళ కనుక మీరు బుక్ చేసుకునేటప్పుడు లైక్ గ్రౌండ్ ఫ్లోర్ కానీ, ఫస్ట్ ఫ్లోర్ కానీ అలా బుక్ చేసుకుంటే, చూసారు కదా ఇక్కడ మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ప్రాపర్గా. ఇది మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ వరకు కూడా వెళ్తుంది. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ని చూపించడానికి వెళ్తున్నాను. సో ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. చూస్తున్నాను కదా, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి మంచిగా 2 లివింగ్ రూమ్స్ ఉంటాయండి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ మెయిన్ లివింగ్ రూమ్. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి క్లియర్గా కింద హాల్ కూడా చూడొచ్చు. చూడండి. సో దిస్ ఈజ్ ద వ్యూ. ఓకే, దిస్ ఈజ్ ద వ్యూ. సో ఇది మీకు ఫస్ట్ లివింగ్ రూమ్ అని చెప్పాను కదా. సో నెక్స్ట్ మనకి సెకండ్ లివింగ్ రూమ్ కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద సెకండ్ లివింగ్ రూమ్. ఇక్కడ మనకి ప్రొజెక్టర్ యాక్సెస్ కూడా ఉంటుందండి. కావాలంటే ఇక్కడ ప్రొజెక్టర్ అది పెట్టుకోవచ్చు. సి, దిస్ ఈజ్ ద సెకండ్ లివింగ్ రూమ్.
ఇక్కడ మీకు సెకండ్ లివింగ్ రూమ్ అని చెప్పాను కదా ఫస్ట్ ఫ్లోర్లో, ఇక్కడ మనకి అటాచ్డ్ బాల్కనీ ఉంటుంది. ఈ బాల్కనీ కూడా చూస్తే మనకి ఇక్కడ లేక్ వ్యూ అంతా కనిపిస్తుంది చూడండి. మంచిగా చూసారా ఇక్కడ వ్యూ ఎంత బాగుందో చూస్తున్నారు కదా. మీకు ఇక్కడ ఫంక్షన్ జరుగుతున్నా పార్టీ జరుగుతున్నా కూడా మీరు ఇక్కడ నుంచి కూడా మీరు చూసుకోవచ్చు. సరే ఎంత నీట్గా ఉందో. సో దిస్ ఈజ్ ద బాల్కనీ, చూస్తున్నారు కదా. సో బాల్కనీ నుంచి మనం మళ్ళీ లోపలికి వచ్చేసామండి. ఈ ఫ్లోర్లో ఏంటి అంటే మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో 1 బెడ్రూమ్ ఉంది కదా, ఈ ఫ్లోర్లో మనకి 3 బెడ్రూమ్స్ ఉంటాయి. నౌ యూఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫస్ట్ బెడ్రూమ్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ బెడ్రూమ్. చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్గా ఉందో. దిస్ ఈజ్ లైక్ టూ గుడ్. మీకు చూసారు కదా చైర్స్ కానీ, మీరు ఇక్కడ ఏమైనా కూర్చొని ఆడుకోవాలనుకున్నా కానీ, లైక్ వెన్ యూ బుక్ ద ప్రాపర్టీ ఫర్ సమ్ ఫంక్షన్స్ అండ్ ఆల్. సో దీంట్లోంచి కూడా మీరు వ్యూ చూస్తున్నారు కదా, చూడండి ఎటు నుంచి చూసినా కూడా మనకి లేక్ అంత క్లియర్గా కనిపిస్తుందో. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ దిస్ ప్రాపర్టీ చూడండి. సో దిస్ ఈస్ ద అనదర్ బెడ్రూమ్, అంటే సెకండ్ బెడ్రూమ్. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి ఇది మనకి ఫస్ట్ బెడ్రూమ్. ఓకే, సో ఇదే మనకి ఫ్లోర్లో మంచి సూట్ రూమ్ ఉందండి, చాలా పెద్ద సూట్ రూము. ఓకే, అది కూడా నేను మీకు చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద వాష్రూమ్ ఏరియా, చూస్తున్నారు కదా. దిస్ ఈజ్ ద వాష్రూమ్ ఏరియా. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ బెడ్రూమ్. సో దిస్ ఈజ్ ద సెకండ్ బెడ్రూమ్ అండ్ ద మెయిన్ బెడ్రూమ్ యాజ్ వెల్. ఇది మనకి మంచి పెద్ద సూట్ రూమ్ అండి. చూడండి, దిస్ ఈజ్ ద వ్యూ ఆఫ్ దిస్ బెడ్రూమ్. క్లియర్గా మంచిగా సోఫాస్ అవన్నీ చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఎక్కడ చూసినా కూడా ఆ లాన్ వ్యూ, ఆ లేక్ వ్యూ మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ కూర్చొని చూస్తే చూడండి హౌ గుడ్ ఇట్ ఈస్. ఓకే, సో దిస్ ఈస్ ద సూట్ రూమ్. దీనికి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద వాష్రూమ్. మీకు అన్ని బాత్రూమ్స్ చూపించినట్టే ఇది కూడా అలాగే ఉంటుంది. సో అగైన్ ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ అండ్ ద సూట్ రూమ్ ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్. నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ ద థర్డ్ బెడ్రూమ్. Now we are entering into the third bedroom. చూడండి, సో దిస్ ఈజ్ ద థర్డ్ బెడ్రూమ్. చూస్తున్నారు కదా. See the racks are how good, how beautifully they are designed. సో ఇక్కడ కూడా మనకు ఒక వాష్రూమ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద వాష్రూమ్. సో దిస్ ఈజ్ ద వ్యూ ఆఫ్ ద థర్డ్ బెడ్రూమ్. ఇట్ ఈస్ అటాచ్డ్ టు ద మెయిన్ హాల్, లైక్ లివింగ్ రూమ్. దానికి అటాచ్ అయి ఉంటాయండి 3 బెడ్రూమ్స్ కూడా. సో మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్, ఒక లివింగ్ రూమ్ ఉంటే ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్స్ అండ్ ఒక లివింగ్ రూమ్ ఉంది. లివింగ్ రూమ్ కూడా లైక్ టూ లివింగ్ రూమ్స్ ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో 3 లాంజెస్ అట్లా ఉన్నాయి. సో అగైన్ మనం ఇప్పుడు నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ లిఫ్ట్ చూపించాను కదా, ఇక్కడ కూడా మనకి లిఫ్ట్ 3 ఫ్లోర్స్ వరకు ఉంటుందని చెప్పాను కదా. నా ఆర్ ఎల్స్ లైక్ యూ కెన్ యూజ్ ద స్టేర్స్. సో మనం థర్డ్ ఫ్లోర్కి వచ్చేసామండి. ఈ థర్డ్ ఫ్లోర్ చూస్తున్నారు కదా, మనకి ఇది టాప్ ఫ్లోర్ అండ్ ఇక్కడ మనకి రూఫ్ టాప్ పార్టీస్ అన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. మెయిన్గా ఇక్కడికి వస్తే ఇక్కడ మనకి జపనీస్ స్టైల్ సిట్టింగ్ ఏరియా ఉంది, చూస్తున్నారు కదా. ఇక్కడ మనం డైనింగ్ అంటే మీరు ఒక రూఫ్ టాప్ పార్టీ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ మీరు డిన్నర్ అది చేసుకోవచ్చు, లేకపోతే మంచిగా ఒక మీటింగ్ అది కండక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడే కాకుండా మనకి ఫ్లోర్లో మెయిన్గా ఏముంది అంటే పర్టికులర్గా కాన్ఫరెన్స్ ఉంది. ఐ షో ఇట్ టు యూ. ఈజీగా మనకి ఒక 30 మెంబర్స్ కనుక ఇక్కడ మనకి ప్రొజెక్టర్ యాక్సెస్ కూడా ఉంటుందండి. 30 మెంబర్స్కి మీరు క్లియర్గా ఒక మీటింగ్, కార్పొరేట్ మీటింగ్ అది కండక్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా. సో అగైన్ వి గో బ్యాక్ టు దిస్. ఇక్కడ మనకి ఈ ఫ్లోర్లో ఏముందంటే మనకి ఒక కార్పొరేట్ రూమ్ కాకుండా ఈ డైనింగ్ ఏరియా లైక్ ఈ రూమ్ కాకుండా మనకి ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉంటాయండి. అవి కూడా నేను మీకు చూపించేస్తాను. దిస్ ఈజ్ ద ఫస్ట్ బెడ్రూమ్. మీకు ఫస్ట్ బెడ్రూమ్ ఇలా ఉంటుంది. ఓకే, దీనికి మంచి వ్యూ అది ఉంది. ఇక్కడ మనకి వాష్రూమ్ యాక్సెస్ కూడా ఉంది. ఒకవేళ మీరు ఓన్లీ రూఫ్ టాపే కావాలంటే కూడా బుక్ చేసుకోవచ్చు, లైక్ పార్టీస్కి వాటికి మీరు ఓన్లీ రూఫ్ టాప్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు 2 బెడ్రూమ్స్ వస్తాయి, ఒక మీటింగ్ కార్పొరేట్ రూమ్ వస్తుంది. ఓకే, సో మీకు సెకండ్ బెడ్రూమ్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది మనకి కిడ్స్ బెడ్రూమ్ అనుకోవచ్చు అండి. చూడండి ఇక్కడ డెక్ లాగా ఇట్లా ఉంది, కిడ్స్ బెడ్రూమ్ అనుకోవచ్చు. దీనికి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అది ఉంటుంది. Okay, these are the 2 bedrooms and a living area, or you can consider it as a meeting area or dining area, whatever it is, and meeting and particularly meetings ki attend aye room. సో ఇది కాకుండా మనకి పార్టీకి చూపించడానికి ఇప్పుడు మనకి బాల్కనీ మొత్తం క్లియర్ వ్యూ చూపిస్తాను. లెట్స్ గో టు ద ఫ్లోర్. చూడండి, ఇక్కడ మనం రూఫ్ టాప్ బాల్కనీకి వచ్చేసాము. సో ఇది మీకు ఈ కార్నర్ నుంచి నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ సిట్టింగ్ అది కూర్చోవచ్చు, లైక్
తర్వాత ఇక్కడ డాన్స్ అది చేసుకోవచ్చు. చూసారు కదా, ఆ గ్లాస్ ఏరియా ఉంది కదా, దిస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. మీరు ఎక్కడ కూడా కావాలంటే డాన్స్ అది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడంతా కూడా మీరు చైర్స్ అదంతా పెట్టుకొని ఉండొచ్చు. సో అక్కడ మీకు బార్ కౌంటర్ కూడా ఉంది. సో యూ కెన్ బుక్ దిస్ హోల్ అనమాట. మనకి ఈ ఫ్లోర్ ఒక్కటే కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. లైక్ దిస్ థర్డ్ ఫ్లోర్ వేర్ యూ కెన్ హ్యావ్ ఏ ప్రాపర్ మీకు రూఫ్ టాప్ పార్టీ చేసుకొని, మీరు కావాలంటే బెడ్రూమ్స్ యాక్సెస్ చేసుకొని, అట్లా మీరు మొత్తం ఒక కార్పొరేట్ టీమ్ అయితే ఇక్కడ మీకు చాలా బాగుంటుందండి మీరు పార్టీ అది చేసుకోవడానికి. ఓకే, సో దిస్ ఈజ్ ద థర్డ్ ఫ్లోర్ అండ్ ద లాస్ట్ ఫ్లోర్. మీకు ఈ వైపు నుంచి చూస్తే వ్యూ ఇలా కనిపిస్తుంది. సో దీనికి కూడా మనకి లిఫ్ట్ యాక్సెస్ ఇక్కడ వరకు ఉంటుంది. ఓకే, ఈ వైపు నుంచి చూస్తే మీకు వ్యూ ఇలా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం లాన్లోకి ఎంటర్ అయిపోయాము. అక్కడ మీకు డైరెక్ట్గా కనిపిస్తుంది, మీరు బార్ కౌంటర్ లాగా లేకపోతే ఓపెన్ కిచెన్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇది అండి మనకి ప్రాపర్ మనకి వెడ్డింగ్స్కి కానీ పార్టీస్ కానీ ఇప్పటి వరకు నేను మీకు వ్యూ కనిపిస్తుంది బిల్డింగ్ నుంచి అన్నా కదా, ఇదే మనకి లాన్ ఏరియా. ఇది మంచిగా అన్ని ఫంక్షన్స్కి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ కావాలంటే మీరు అక్కడ తినడానికి ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడే మీకు బార్ కౌంటర్ అటాచ్మెంట్ కూడా ఉందండి. ఈ లాన్ నుంచి మనకి బార్ కౌంటర్ అటాచ్మెంట్ ఉంటుంది. అక్కడ అంటే మీకు అక్కడ ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఇక్కడ మీకు ఫంక్షన్ చూస్తూ ఉన్న వాళ్ళకి కాకుండా ఇక్కడ మనకి బార్ కౌంటర్ ఉంటుంది సపరేట్గా. మీరు గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే బుక్ చేసుకుంటే చక్కగా ఈ బార్ కౌంటర్ యాక్సెస్ కూడా ఉంటుంది. చక్కగా ఇదంతా మీరు బుక్ చేసుకోవచ్చు. చూడండి మనకి ఇలా ఉంటుంది వ్యూ. చూస్తున్నారు కదా, ఇదంతా మనకి లాన్ ఏరియా. మెయిన్ ఇది ఏంటి అంటే ఇక్కడ మనకి లాన్ ఏరియాకి అటాచ్డ్ లేక్ ఒకటి ఉంటుంది. చెప్పాను కదండి, ఇది లాన్ ఏరియా. మనకి వ్యూ నుంచి ఇలా ఉంటుందండి. ఇదే మనం అనుకున్న లేక్ అది. సో ఇప్పుడు మనం లోటస్ టవర్ ఎలా ఉందో చూసేద్దాం. అక్కడి నుంచి మనకు ప్రాపర్టీ కానీ లాన్ కానీ ఎలా ఉంటుందో చూసేద్దాం. చూడండి, మనం ఇప్పుడు లోటస్ టవర్కి వచ్చేసాము. కింద నుంచి పైకి యాజ్ ఏ షోడ్ యూ మీకు ఇది ఇలా ఉంటుంది. చూడండి అసలు లేక్ ఎంత మంచిగా కనిపిస్తుందో. సో ఇది అండి మనకి లోటస్ టవర్. ఇక్కడి నుంచి మన వ్యూకి ఇలా వ్యూ ఇలా కనిపిస్తుంది. ఇదంతా ప్రాపర్టీ, ఇది లాన్ ఏరియా.